నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈరోజు ప్రెగ్నెన్సీ సమయంలో మెయిన్ రోల్ ప్లే చేసే ఉమ్మనీరు గురించిన సందేహాలు నివృత్తి చేసుకుందాం. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రజని గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఈ ప్రెగ్నెన్సీ సమయంలో ఉమ్మనీరు అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అసలు ఉమ్మనీరు అంటే ఏంటి? మనకు అంటే ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ఏంటంటే బేబీ అనేది మనకు గర్భసంచి లోపల బేబీ అనేది ఉంటుందండి. సో దాని చుట్టూ బేబీని ప్రొటెక్ట్ చేయడానికి అది నేచర్ గిఫ్ట్ అంటే నేచర్‌గా ఫార్మ్ అయింది ఏంటంటే ఉమ్మనీరు. అంటే బేబీ చుట్టూ మనకు వాటర్ అంటే జస్ట్ మనకి ఫిష్ ట్యాంక్‌లో ఫిష్ చుట్టూ వాటర్ ఎలాగా ఉంటే బేబీ ఫిష్ ఫ్రీగా మూవ్ అవుతుందో సేమ్ సిమిలర్ వే బేబీ చుట్టూ వాటర్ అనేది ఉంటుంది ఉమ్మనీరు. సో ఈ ఉమ్మనీరు అనేది ఏంటంటే బేబీకి ఒక కుషనింగ్ ఎఫెక్ట్. అంటే బేబీకి ఏం హార్మ్ జరగకుండా ఏమన్నా మదర్‌కి ఏమన్నా తగిలినా కానీ పొట్టకు ఏం జరగకుండా బేబీని మనకు అదొక ప్రొటెక్ట్ చేస్తుంది. బ్యారియర్ లాగా ప్రొటెక్ట్ అనేది చేస్తుంది. ఇంకో టెంపరేచర్ కంట్రోల్ అంటే టెంపరేచర్ ఇప్పుడు మనం ఎండలో వెళ్తాము, చలి ఉంటుంది. సో దానికి కూడా ఒక బ్యారియర్ లాగా అంటే అదొక షీల్డ్ లాగా బేబీని ప్రొటెక్ట్ చేస్తా ఉంటుంది. సో ఈ ఉమ్మనీరులో ఏంటంటే బికాజ్ ఆ వాటర్‌లో చేప మూవ్ అయినట్టు బేబీ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉమ్మనీరు ఉంటే ఫ్రీగా మూవ్ అయ్యి మూవ్‌మెంట్స్, డెవలప్‌మెంట్ ఆఫ్ ఆర్గన్స్ అంటే లంగ్ డెవలప్‌మెంట్ కానీ, బేబీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌కి కానీ ఈ ఉమ్మనీరు అనేది మనకు దోహదపడుతుంది. సో ఈ ఉమ్మనీరు ఏంటంటే బేసికల్లీ న్యూట్రియంట్స్ ఉంటాయి దాంట్లో. విటమిన్స్, మినరల్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్ బేబీని ప్రొటెక్ట్ చేసే యొక్క అన్నీ మనకు ఈ ఉమ్మనీరులో ఉండడం అనేది మనం చూస్తా ఉంటాం. ఓకే. సో మనకు ఈ ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు ఇంత లెవెల్‌లో ఉండాలి అనేది మనకు ఉంటుంది. అంటే మనం ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు ఎలా తెలుస్తుందంటే అల్ట్రాసౌండ్ స్కాన్ పద్ధతి ద్వారా స్కాన్ మనం అల్ట్రాసౌండ్ రెగ్యులర్‌గా మదర్స్‌కి చేస్తా ఉంటాం. సో చేసినప్పుడల్లా బేబీ యొక్క పార్ట్స్‌ని చూసుకుంటాము. బేబీ గ్రోత్‌ని చూసుకోవడము, ప్లాసెంటా ఎలా ఉంది, మాయ ఎలా ఉంది చూసుకోవడం, బేబీ వెయిటే కాకుండా ఉమ్మనీరు ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవడం మనము స్టాండర్డ్‌గా చూసుకుంటాం. సో మనకి ఇంత నంబర్ అంటే దాని కాలిక్యులేషన్స్ ఉంటాయి అల్ట్రాసౌండ్‌లో. ఇంత ఉంటే ఇది నార్మల్ అని చెప్పేసి అనుకుంటాం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఉమ్మనీరు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో తగ్గిందనుకోండి సడెన్‌గా నార్మల్‌గా ఉన్న హెల్తీ ఫీమేల్‌కి మనకు ఉమ్మనీరు తగ్గింది అంటే మనము కాజెస్ ఫైండ్ ఔట్ చేయాలి. సో కామన్‌గా ఏంటంటే బేబీ యొక్క రీనల్ కాజెస్ అంటే కిడ్నీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఉమ్మనీరు తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏంటి లీకేజ్ తెలీదు వాళ్ళకి. కానీ అదేదో యూరిన్ అనుకుంటారు. లీకేజ్ అవ్వడం ద్వారా గూడా ఉమ్మనీరు తగ్గే అవకాశం ఉంది. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల బీపీ వల్లనో, దాని వల్ల గూడా మనకు ఉమ్మనీరు తగ్గే అవకాశం ఉంటుంది. ఉమ్మనీరు అలాగే కంటిన్యూయస్‌గా తగ్గుతుంది. దాన్ని మనం కరెక్ట్ చేయలేదు అని అయితే మాత్రం అలాంటి సందర్భాల్లో బేబీ యొక్క గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, ఉమ్మనీరు తగ్గడం వల్ల బేబీకి ఫ్రీగా మూవ్‌మెంట్స్ ఉండకపోవచ్చు. మూవ్‌మెంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. బేబీ గ్రోత్ పెరగాల్సినంత పెరగకుండా ఐయూజీఆర్ అంటాం. ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ బేబీ వెయిట్ తగ్గడం అనేది జరుగుతా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఉమ్మనీరు తగ్గిపోతే సడెన్ డెత్స్ గూడా అయ్యే అవకాశం ఉంటుంది. అబ్రప్షన్ అంటాం. ప్లాసెంటా సెపరేటం. సో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో మనకు ఉమ్మనీరు తగ్గుతుంది అంటే ఇమ్మీడియేట్‌గా కొన్ని కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వడము, ఫ్లూయిడ్స్ ఇవ్వడం అనేది జరుగుతా ఉంటది. అదే కాకుండా ఆపోజిట్ వే ఉమ్మనీరు ఎక్కువున్నా గూడా ప్రాబ్లమే. చాలా ఎక్కువ మోతాదులో ఉమ్మనీరు ఉంటంటే టూ మచ్ బల్కీ మొత్తము ఎక్స్‌పాండ్ అయిపోతుంది. యూజువల్‌గా మదర్‌కి డయాబెటిస్ ఉంటే అలాంటి సందర్భంలో ఉమ్మనీరు చాలా ఎక్కువ మోతాదులో ఉండే అవకాశం ఉంటుంది. ట్విన్ ప్రెగ్నెన్సీస్‌లో గాని ఇంకా కొన్ని కొన్ని ఇష్యూస్‌లో ఉండే అవకాశం ఉంటుంది. సో, ఎక్కువగా ఉమ్మనీరు ఉండడం వల్ల ఏంటో ఓవర్ డిస్టెన్షన్ ఎక్కువగా డిస్టెంట్ అవ్వడం వల్ల మదర్‌కి చాలా హెవీగా అనిపించడము, టమ్మీ, బ్యాక్ పెయిన్ రావడము, ఎక్కువ ఉమ్మనీరు ఉండడం వల్ల ప్రీటర్మ్ డెలివరీ అంటే బేబీని మోయడంలో ఉమ్మనీరు సడెన్‌గా వాటర్ లీక్ అయ్యి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అవకాశాలు అవి ఉంటాయి. సో, ఉమ్మనీరు అనేది బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, ప్రొలాంగేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇవన్నిటికి చాలా చాలా ఇంపార్టెంట్. ఉమ్మనీరు లీక్ అయ్యేటప్పుడు ఎలా తెలుసుకుంటారు? యూజువల్‌గా అంటే ఉమ్మనీరు అంటే వాటర్ లాగే ఉంటది. హ్మ్. సో, మనకి నార్మల్‌గా వెజైనల్ నుంచి వాటర్ లీకేజ్ లాగా అయిపోతా ఉంటుందండి. ఓకే. కొంతమందికేంటంటే స్లో లీక్ లాగా కొంతమందికి తెలీదు. వాళ్ళు అనుకుంటారు వాటర్ ఏమో, వైట్ డిశ్చార్జ్ ఏమో అని అనుకుంటారు. అది స్లో లీక్ కొంచెం కొంచెం లీక్ ఉన్నప్పుడు. సో, అలా ఎలాంటి డిశ్చార్జెస్ ఉన్నా గానీ మీకు ప్రెగ్నెన్సీలో మీ డాక్టర్ గారితో అంటే గైనకాలజిస్ట్ చెప్పాలి మీరు.
ఇలా లీక్ అవుతుందో, లేకపోతే ఎక్కువగా వెట్ అవుతుంది ప్యాంటీస్ అనో, డిశ్చార్జ్ అవుతుందో అని చెప్తే వాళ్ళు ఉమ్మనీరు లీక్ అవుతుందా, లేకపోతే అదేమైనా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అని చూసుకుంటారు. కొంతమందికి ఫ్రాంక్ లీక్ అంటే ఇంకా లీక్ అంటే అది కొద్దిగా ఉంటే ఏమో వైట్ డిశ్చార్జ్ అనుకోవచ్చు. ఎక్కువగా వాటర్ లాగా కంటిన్యూలీగా లీక్ వాటర్ వస్తూనే ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ఇమ్మీడియేట్‌లీ మీరు ఎళ్లి చూపించేసుకోవాలి వెంటనే. ఓకే. ఏ మంత్ నుంచి ఉమ్మనీరు ఫార్మ్ అవుతుంది మేడం? అంటే లీకేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఏ మంత్ నుంచి లీకేజ్ చూసుకోవచ్చు? అనేది ఎనీ టైమ్ అవ్వచ్చండి. ఎర్లీ ఓకే. ఏజెస్‌లో అవ్వచ్చు, 20 వీక్స్‌లో అవ్వచ్చు, హ్మ్. తర్వాత 30 వీక్స్‌లో అవ్వచ్చు. సో, 36 వీక్స్‌లో కూడా అవ్వచ్చు. సో, హ్మ్. ఎర్లీగా లీక్ అవ్వడం అనేది ఎప్పటికైనా రిస్కీ ఉంటుంది. కొంతమందికేంటంటే కొంచెం లైట్‌గా లీక్ అవుతుంది. హ్మ్. కానీ మనం కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తాము. యాంటీబయాటిక్స్ అవి ఇచ్చేసి కొన్ని మెడికేషన్స్‌తో కూడా మనము ఆ స్లో లీక్స్‌ని ప్రివెంట్ అనేది చేయవచ్చు. హ్మ్. కానీ కంప్లీట్‌గా ఫ్రాంక్ లీక్ అంటే కంప్లీట్‌గా ఉమ్మనీరు కంప్లీట్‌గా ఎళ్ళినప్పుడు కొంచెము ప్రాబ్లమే ఉంటుంది దాంట్లో. కొంతమందికి 8థ్ మంత్‌లో అంటే డెలివరీకి కాకముందే బల్క్‌గా ఉమ్మనీరు లీక్ అయిపోయి ప్రీటర్మ్ చాలా అంటాం దాన్ని. ప్రీటర్మ్ ఓకే. పీఆర్ఓఎం. కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నా గాని, ఇప్పుడు ఉమ్మనీరు చాలా ఎక్కువ ఉంటాయి గూడా పాలీహైడ్రమ్. అలాంటి సందర్భాల్లో ప్రీటర్మ్‌గా గూడా లీక్ అయ్యి ప్రీటర్మ్ డెలివరీ వచ్చే అవకాశాలుంటాయి. దానికి ఎలాంటి సజెషన్ ఇస్తారు మేడం? అలా అంటే బల్క్ ఉమ్మనీరు అవ్వకుండా ఇలాంటివి ప్రమాదాలు జరగకుండా. అంటే బేసికల్‌గా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మనము ప్రెగ్నెన్సీ యాంటీనేటల్ విజిట్స్‌కొచ్చినప్పుడు కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, హ్మ్. వెజైనల్ ఇన్ఫెక్షన్స్. సో, అది వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఉంటుంది మనకి ఇలా లీక్స్‌కి. సో, ఆ ఇన్ఫెక్షన్స్‌ని ట్రీట్ చేయడము, మనం చూసుకోవడము, అది ఎలా ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్కువ ఉమ్మనీరు ఉంది అని ఉన్నప్పుడు దానికి రెస్ట్ తీసుకోవడము, దాన్ని మానిటర్ చేయడము, రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్ చూసుకోవడము, స్కాన్ చూసుకోవడం. దీని ద్వారా మనము ప్రివెన్షన్ అనేది చాలా వరకు చేయవచ్చు. అల్ట్రాసౌండ్ అనేది ఎవ్రీ మంత్ చేపిస్తారా మేడం? ఎవ్రీ మంత్ అని కాదు. సో, కొన్ని మనకి స్టాండర్డ్ గైడ్‌లైన్స్ ఉంటాయి. ఇప్పుడు 6 వీక్స్‌కి వయబిలిటీ స్కాన్ అని చెప్పేసి, 11-13 వీక్స్ ఎన్‌టీ స్కాన్ అని. సో, ఆల్‌మోస్ట్ ఒక 5-6 స్కాన్స్ త్రూ ఔట్ ప్రెగ్నెన్సీ చేయడం జరుగుతుంది. ఓకే. ఉమ్మనీరు తక్కువుంది అన్నప్పుడు కొంచెం రెగ్యులర్‌గా చూసుకోవాల్సొస్తుంది. అంటే చాలా ఓకే. తక్కువుందనుకోండి, మనం ఇంప్రూవ్ అయితుందా లేదా, ఓకే. పెరుగుతుందా లేదా చూసుకోవడానికి అప్పుడు కొన్ని హై రిస్క్ కండిషన్స్‌లో మనము కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా చేసే అవకాశం ఉంటుంది. ఉమ్మనీరు తక్కువగా ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మేడం? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో, ఉమ్మనీరు తక్కువున్నప్పుడు మనకి కొన్ని కొన్ని రకాల సప్లిమెంట్స్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయండి. అమైనో యాసిడ్ సప్లిమెంట్స్, పౌడర్స్ అని ఇస్తాము. ఫ్లూయిడ్స్ ఇస్తాము. డైట్ హ్మ్. చెప్తాము. సో, డైట్‌తో పెద్ద ఏం మార్పుండదు. కాకపోతే ఈ ఫ్లూయిడ్స్ వల్ల చాలా వరకు చేంజెస్ అనేవి అయితే కొంచెం వస్తుంది. ఓకే. ఫ్లూయిడ్స్ వల్ల అయితే ఉమ్మనీరు పెరిగే అవకాశం కొంచెం ఉంటుంది. కొన్ని కండిషన్స్‌లో పెరుగుతుంది. కొన్ని కండిషన్స్‌లో ఏవిచ్చినా ఇంప్రూవ్ గూడా అవ్వకపోవచ్చు. ఓకే మేడం. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ అండి.